విన్నాము. దేవుని దృష్టికి మరి రక్షణలోకి కొత్తగా ఇద్దరు మరి రావటం అనేది చాలా సంతోషం. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని భయపెట్టకూడదండి, ఆదరించాలి, వాక్యంతో బలపరచాలి. ఏంటి డోన్కి అందరికీ వస్తాయి కష్టాలు, మనకు వస్తున్నాయండి, కొత్తగా వస్తాయండి. బోడు మంది చరిత్రలో బోడు మంది కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారు. అలా ఆదరణ చూపి వాక్యంలో అనుభవం వాక్యం అనే పాలవలని ఎదుగుతుంటారు వాళ్ళు. చాలా వరకు విన్నారు. నాకు అది సంతోషంగా ఉంది. అప్పటికి ఉద్రేకంతో వచ్చి తీసుకున్న నిర్ణయాలు కాదండి. ఆలోచించారు, అర్థం చేసుకున్నారు, చక్కని నిర్ణయం తీసుకున్నారు. చక్కని బాప్తీసాలు చక్కగా మరి జరిగినాయి. చాలా సంతోషము. అలాగనే కృష్ణ చెప్పాడు, మరణం ఎందుకు వస్తుంది, మరణం మనిషికి అర్ధాంతరంగా ఎందుకు చనిపోతున్నారు అన్నాడు. ఇందాక నేను కీలో నుంచి వస్తున్నా, నా సైకిల్ ఎక్కడే ఉందని గడ్డి కట్టుకు వస్తానండి. అసలు ఎంత స్పీడ్ అండి కుర్రోడు. అసలు దేవుడి కష్టం తెలుసంటారా? ఈ అవయవాలు తయారు చేయడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడండి. కన్ను మిన్ను కానక, చెప్పేవాళ్ళు లేక, చెప్పినా వినే స్వభావం కుర్రకారులో లేక, కృష్ణ ఏ కాలాన్ని ఎరిగిపోతే ఏంటండి, ప్రాణం పోతే ఏంటండి, ఎన్నో వార్తలు వింటున్నారు. అయినా మనిషికి భయం లేదు. ఒక్క కన్ను పోయినా, కాలు పోయినా, ఈ అవయవాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడండి? దేవుని కోసం బ్రతకటానికి, దేవుడి గురించి చెప్పటానికి, దేవుడి మాటలు వినటానికి, దేవుడి పనికి నడవటానికి. ఈ అవయవాల విలువ బైబిల్లో దేవుడు వ్రాయించి వాటిని అర్థం చేసుకున్న మనిషికి మాత్రమే తెలుసండి. మరి వాళ్ళ బాప్తీసం గురించి మళ్ళీ కొన్ని లోతైన విషయాలు తెలుసుకున్నామండి. పొద్దున కుమారుని ముద్దు పెట్టుకోవటం అని చెప్పారు ఆయన. కుమారుని ముద్దు పెట్టుకోవటం అంటే యేసుక్రీస్తుని నమ్మటం, ఆయన చెప్పినట్లుగా బాప్తీసం తీసుకోవటం, సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వటం అంట. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే తండ్రికి కోపం వస్తుంది. తండ్రికి కోపం వస్తే మనం బాప్తీసం తీసుకోకపోతే నరకానికి జారిపోతాం. మారు మనసు పొందాలి అంటే అప్పటి వరకు ఒక మార్గంలో మనం ఉన్నాం, అంటే ఒక అవాస్తవంలో ఉన్నాం. అవాస్తవాన్ని పూర్తిగా విడిచిపెట్టేసామండి. అవాస్తవాన్ని విడిచిపెట్టేసి ఒక వాస్తవమైన మార్గంలోకి వచ్చాం మనం. అది మారు మనసు. ఈ మార్గం కరెక్టు, దీని కొరకు నేను బ్రతకాలి, దీనిలో చెప్పిన దేవుడి మాటలన్నీ కూడా నేను నా ప్రవర్తనలో చూపించాలి. ఇది మారు మనస్సు. క్రీస్తుని నమ్మటం అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడని నమ్మటం కూడా. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును. తర్వాత ప్రార్థన చేయటం. ప్రార్థన అంటే ప్రతి నిత్యము కూడా చెప్పినట్లుగా మనం చిన్న చితక పాపాలు, బాప్తిసం పొందాక అస్సలు పాపం చేయలేదు అంటే ఎవడో లేడు, ఆయనే చెప్పాడు పొద్దున్న. అసలు నేను పాపమే చేయలేదు అన్నవాడు అసలు ఉత్త అబద్ధికుడే అండి. అంటే పాపం అంటే ఏంటో తెలియక అంటున్నాడు ఆ మాట. ఒక మాట మనసులో మనం చెడుగా ఆలోచించినా అది పాపం కింద దేవుడి లెక్కలకి వెళ్ళిపోతుంది. కాబట్టి యేసు రక్తం మనం ప్రతి రాత్రిపూట పడుకునేటప్పుడు ఆయన రక్తంతో మన పాపాలు కడుక్కునేది ప్రార్థన చేయాలి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయవలసిన అవసరత ఉన్నది. ఐగుప్తు అంటే లోకమని, ఐగుప్తు నుండి కానానికి చేరాలి అంటే ఎవరు అవసరమయ్యారు ఆయనకి? అలాగే మోషే గారు అవసరమయ్యారు. మరి మనకి పరలోకం చేరాలంటే యేసుక్రీస్తే. నీటి మూలంగా బాప్తిసం మనం ఇచ్చాం ఇందాక మధ్యాహ్నం. ఈ విషయం మనకి ఇప్పుడు తెలిసింది. ఇక నుంచి మనకు తెలిసిపోతూ ఉండాలి. ఇక రెండు మనకు తెలిసిపోతూ ఉండాలి. మనం బాప్తిసం ఇచ్చామండి, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బాప్తిసం ఇచ్చేసాడండి. అక్కడే అన్న మాట మనకి హృదయాలు నిండిపోయి ఉండాలి. మంచి బాప్తిసం గురించి మంచి మాటలు విన్నాం. చక్కగా ఇద్దరు రక్షణలోకి వచ్చారు. సంఘం చక్కగా అభివృద్ధి చెందేటట్లుగా మన ప్రవర్తన కూడా ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ చెప్పిందంతా కరెక్ట్గానే ఉంది. ప్రేమ వివాహం ఒకవేళ కంపల్సరీ అయితే పిల్లలకి మనం చదువులతో పాటు ఇవన్నీ కొన్ని తెలిసే ఉండాలండి. అసలు ఏం తెలియకుండా ఉండకూడదు. మళ్ళీ తెలుసున్నాక ఇది మంచి ఏంటి, చెడ్డ ఏంటి, దేన్ని స్వీకరించాలి. ఒకవేళ ఇటువంటిది ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు తల్లిదండ్రులను సంప్రదించాలి. ఇంతకాలం నన్ను కన్నీ పెంచిన వాళ్ళ ఆనుమోదం పొందాలి, దేవుడికి అంగీకారం ఉండాలి, సమాజానికి అంగీకారంగా ఉండాలనే భావనలో వాళ్ళని పెంచాలి. అసలు ఏం తెలియనట్టుగా పెంచుకోకూడదు, తెలియాలి, మనం కూడా నేర్పాలి.
మనం చెప్పిన మాటలకు వాళ్ళకి విలువ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. విలువ ఇచ్చేటట్లుగా మనం వాళ్ళు పెంచగలగాలండి. సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మనకి వాళ్ళకి పిల్లలకి మనకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు మనకి ప్రతి ఇది కూడా మన మనసులో వాళ్ళ మనసులో ఉన్న మాట మనకు చెప్పగలగాలి, భయపడిపోకూడదండి. చెప్పగలిగే స్వతంత్రం వాళ్ళకి మనం ఇవ్వాలి. వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు మనం దాన్ని అవునా కాదా అనేది మనం వాళ్ళకి చేసి సరిచేసే పరిస్థితిలో మనం ఉండాలి. మరి ఆఖరిగా మరి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు ఈ రోజంతా కూడా నాయన మా పక్షాన నాయన మేము చేసే ప్రతి ఆలోచన ప్రతి పనిలో కూడా నాయన మీరు తోడుగా ఉండి నాయన ఈ కార్యక్రమాలు మీరు జరిపించారు తండ్రి. మంచి మాటలతో మా ఆత్మీయ ఆనందాన్ని ఆయన మేము పొందుకునేటట్లుగా సహాయం చేశారు తండ్రి. ఇదిగో నాయన విన్న మాటల్లో ప్రతి ఒక్కరి హృదయంలో మేము భద్రపరుచుకొని పొందిన బాప్తిస్తము రక్షణ మా జీవితకాలం అంతా మేము ఎంత భద్రంగా కాపాడుకోవాలో మీ మాటల వల్ల మేము ఎన్నో మాటలు వింటున్నాం తండ్రి. ప్రతి ఒక్క మాట మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా జీవించగలగటానికి నీ కృప సహాయం చేయి తండ్రి. అలాగే నేను కృష్ణయ్య వారి దంపతులు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. బైబిల్ ప్రకారంగా దేవునికి సంతోషకరమైన మంచి నిర్ణయం తీసుకున్నారని ఇప్పటి వరకు మేము చెప్పుకున్నాం తండ్రి. కానీ ఈ లోకంలో బ్రతకవలసిన వారమై ఉండగా తండ్రి, ఏ విషయంలో కూడా త్రొట్టిల్లిపోకుండా నన్ను కావలసిన జ్ఞానమును నీ లేఖనాల నుంచి సంపాదించుకొని దృఢమైన విశ్వాసంతో నాయన వారు బ్రతుకు తినాలన్నీ కూడా నేను నీకు నమ్మకంగా బ్రతకటానికి కావాల్సిన శక్తిని, వాక్యపు అనుభవాన్ని కూడా వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబ విషయాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి మార్గాలు సరళం చేయండి. వారికి ఏది ఆటంగా ఉండకుండా, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే దాన్ని నీ ముందుంచి దాని నుండి పరిష్కారం పొందే మంచి జ్ఞానమైన హృదయాలు వాళ్ళకి దయచేయమని మేమందరం కూడా నాయన వారి కొరకు నాయన ప్రార్థన చేసి ఒకరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మాకు ఉన్నది కనుక తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నాయన వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళు బలపడటానికి నాయన మేము కూడా నాయన సహాయం అందించేవాళ్ళుగా మీ పిల్లలంగా మేము బ్రతకటానికి మీరు కృప చూపమని సహాయం చేయమని, వారి ఏ విషయంలో కూడా త్రొట్టిల్లకుండా నాయన నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడిని మించింది ఏదీ లేదు, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఒక గురి కలిగి నాయన నీ కొరకు జీవితకాలం అంతా బ్రతికి ఎన్నో ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబాల్లో చూసి నాయన నీ కొరకు బ్రతికి పరలోకం చేరే భాగ్యము వారందరికీ మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. నీ ఎగ్జామ్ కీర్తనలో ఎంతవరకు వచ్చారు? మళ్ళీ ఆగిపోయారా? మీ అందరికి చిన్న డౌట్ ఉండొచ్చు తల్లి, ఒకసారి 1 minute, ½ minute. బాప్తిసం సంగతి ఓకే. చర్చిలో ఎవరికైనా పెళ్లి కావాలంటే ఏం చేస్తారండి అంటారా? ఆల్రెడీ దానికి కూడా అప్లై చేశారు, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అన్ని సర్టిఫికెట్లు సబ్మిట్ చేశారు, ఇమీడియట్గా ఎవరు అంతలో ఎవరికైనా మేము చర్చిలోనే పెళ్లి చేసుకుంటాము అంటే ఆల్రెడీ ఇద్దరికి చేసే తెలుసా మీకు? వాళ్ళ చర్చిలో చేయలేదులే, వాళ్ళిద్దరు మ్యారేజ్ సర్టిఫికెట్ల మీద సాక్షి అందుకొని అదే ఉంటుంది. ఒకటి నాగరాజు, ఇంకోటి జఫన్యా. పాపం ఆయన జఫన్యా చేసిన చచ్చిపోయి వెళ్ళాడు, నాగరాజు చేసిన ఏలూరులోనే ఉన్నాడు. బయట వాళ్ళు ఎవరు చేసిన ఏం చేస్తారంటే ఆ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి పెళ్ళంతా చేసేసిన తర్వాత ఆయన సంతకం పెట్టి సర్టిఫికేట్ ఇస్తారు అంతే. ఆ సర్టిఫికేట్ కూడా త్వరలో నేను సంపాదించేస్తాను. ఇంకా ఇది కూడా అంటే మనకి ఏ తిరుగు. ఈలోపు ఎవరికైనా మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ నేను ఆయన తీసుకొస్తాను, 2500 ఫీజు కట్టాలి, ఆయనకి కట్టేస్తే సర్టిఫికెట్. కాదు అండి, మీ మనసులో ఉండి అడగలేకపోయి కూడా నేనే చెప్తున్నాను అంటున్నా. ఓకేనా? రైట్. ఏం లేదండి, ఇవాళ 10,000 రూపాయలు ఇస్తే సర్టిఫికేట్ వచ్చేస్తుంది అంతే. అంత డబ్బుతో మేము కొంచెం తక్కువలో అయ్యేటట్టుగా ట్రై చేస్తున్నాం. అవ్వకపోతే పెట్టేసి తెచ్చేస్తాం. ఏం చేస్తాం?